నమస్కారం, చిత్తూరు టీవీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. ప్రజల సమస్యలకు పరిష్కార వేదికగా పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కార్యక్రమం నిర్వహించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం చేయవద్దని అధికారులను ఆదేశించారు. సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కార్యక్రమంలో 46 ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి ఐపీఎస్ ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలపై న్యాయం పొందేలా నిబద్ధతతో పనిచేయాలని పేర్కొన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు నేరుగా ఎస్పీ గారిని, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ మహబూబ్ బాషా, అడిషనల్ ఎస్పీ ఆపరేషన్ శ్రీమతి ఎస్ షాను మరియు ఎస్డిపిఓ చిత్తూరు శ్రీ జె వెంకటనారాయణలను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ప్రతి ఫిర్యాదును సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయడమే తమ లక్ష్యమని ఎస్పీ తెలిపారు. ఈ ఫిర్యాదులపై తక్షణ చర్య తీసుకొని ప్రజలు న్యాయం పొందేలా చూడాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరించాల్సిన బాధ్యత ఉందని ఎస్పీ మరోసారి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 46 ఫిర్యాదులు అందాయి. వాటి వివరాలు: చీటింగ్ ఫిర్యాదులు 1, వేధింపుల ఫిర్యాదులు 4, ఇంటి తగాదాలు 1, భర్త వేధింపుల ఫిర్యాదు 1, భూ తగాదాలు 11, డబ్బు తగాదాలు 11, చిన్న గొడవలు 4, పోలీసు సేవలకు సంబంధించినవి 5, ఆస్తి తగాదాలు 5, బెదిరింపుల ఫిర్యాదు 1, దారి సమస్యలు 2.